దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి. ఓకే. మిల్ మేకర్, ఆనియన్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, చిల్లీస్, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి లక్ష్మి గారు వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. మరి తయారు చేసే విధానం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. సో లక్ష్మి గారు ఫస్ట్ ఏం చేయాలి? కాదు, మీరు వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పారు, మీల్ మేకర్ మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా కనిపిస్తుంది. అదేనా? మిల్ మేకర్ అండి. మరి మీల్ మేకర్ బిర్యానీ అని చెప్పచ్చు కదా, చక్కగా వెరైటీగా కొత్తగా మిల్ మేకర్ బిర్యానీ ఇప్పుడు మార్చేద్దాం. ఓకే, సో మీల్ మేకర్ బిర్యానీకి ఫస్ట్ మీల్ మేకర్ ఏం చేయాలి? నేను వెళ్ళిస్తాను, మీరు బౌల్ తీయండి. సో స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టేశారు. నెక్స్ట్ నెయ్యి వేద్దామా? నెయ్యి డాల్డా అనుకోండి. ఓకే, రెండు మిక్స్ చేసి తీసుకున్నారా, డాల్డా అండ్ నెయ్యి. సో ఇదంతా కరగాలంటే కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటారా? ఎందుకు డాల్డా, నెయ్యి, ఆయిల్ అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేస్తాం కనుక కొంచెం చప్పదనం వస్తుంది, నూనె వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడ కారం వాడలేదు కదా? పసుపు కూడా వాడినట్టుగా అనిపించింది. వాడలేదండి. ఉప్పు కూడా తగినంత. ఓకే, సరే. నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలండి కొంచెం. సో నెయ్యి అండ్ డాల్డా కరిగిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలా? ఏ స్వీట్, అన్ని స్వీట్స్ బాగా చేస్తారా? పర్టికులర్గా ఈ స్వీట్ బాగా చేస్తాను అని అనిపిస్తుందా మీకు? అంటే అన్ని స్వీట్స్ మామూలుగా చేస్తుంటాను, అరిసెల దగ్గర నుంచి అన్ని వంటలు చేస్తాను. అరిసెలు కొంచెం కష్టం కదండి, బాగా కుదురుతాయా మీకు? చేస్తాను. ఆ షేప్ అదంతా నీట్గా వస్తుందా? విడిపోతూ ఉంటుంది కదా ముద్ద దాంట్లో వేయగానే, అంటే పాకం సరిగా రాకపోతే విడిపోతుంది అట్లాంటి. ఓకే, సో ఆలు వేస్తున్నారా ముందుగా? ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, ఆలు ఆలు, క్యారెట్ వేస్తాను. ఓకే, క్యాప్సికమ్. సో వీళ్ళని ఎక్కువ వెజిటబుల్స్ ఎన్ని ఉంటే అవన్నీ వేస్తున్నారు అంతేనా? ఈవెన్ బీన్స్ కూడా వాడుతున్నారు. బీన్సా, పీస్, బఠానీలు వేస్తాను, పచ్చి బఠానీలు. ఓకే, మిర్చి. వీటితోనే నిండిపోయిందే మొత్తం ప్యాన్ అంతా. వేగితే కొంచెం దగ్గరగా వచ్చేస్తుందా? చాలా హెల్దీ కదా ఇది. అవునండి, మామూలుగా పిల్లలు తినరు కదా వెజిటేబుల్స్ తినమంటే, ఇట్లా చేస్తే తప్పకుండా తింటారు, బాగుంటుంది. తొందరగా స్నాక్స్ ఐటమ్ లాగా మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే తినడానికి బాగుంటుంది. మీ పిల్లలు ఎక్కడ స్కూల్ నుంచి రావడం అండి? ఆల్రెడీ ఆఫీస్ నుంచి వస్తారు, ఎందుకంటే నైట్ టైం వచ్చినా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి నైట్ అయినా చేసి పెడతానండి. ఓకే, మీకు అన్ని వేడి నీళ్ళలో తీసారా లేకపోతే డైరెక్ట్ కొంచెం వాటర్లో, మామూలు చల్లటి నీళ్ళలోనే కొంచెం వాటర్ వేసేస్తాం, అంత వేడి నీళ్ళు అవసరం లేదండి. అవునా? మామూలుగా అంటే అంటారు కదా, అవసరం లేదండి. చిన్న మిల్ మేకర్స్. అవి ఇంత పెద్దగా అయ్యాయి. చిన్న మిల్ మేకర్స్ వాటర్లో వేయంగానే కొంచెం ఉబ్బుతాయి కదా, అలా అవుతాం. సో నార్మల్ వాటర్లోనే ఎంతసేపు ఉంచారు? ఊరికి ఇట్లా వేసి 1 minute తీసేయచ్చు. ఓకే, ఎక్కువసేపు కట్ చేసుకోవడం కూడా అవసరం లేదా? డైరెక్ట్ వేసేసుకుంటారు. మిల్ మేకర్ వేసానండి ఇప్పుడు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ వేరా మొత్తం అన్ని వేసిన తర్వాత వేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్? ముందైనా వేసుకోవచ్చు అండి, దీంట్లో వేసిన పచ్చివాసన రాకుండా ఆయిల్లో నేర్పుతుంది కదా. మరి ఇప్పుడు చేస్తున్నారా బ్యూటీషియన్? లేదండి, మానేసానండి. ఎందుకంటే బాబు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చేసేదాన్ని, పెద్ద కానీ ఇప్పుడే కదా మీకు బాగా ఫ్రీ టైం దొరికేది, అప్పటికంటే కూడా. సాజీరా మసాలా వేసేస్తాను, గరం మసాలా వేస్తాను, కొత్తిమీర. కడిగారా? కడిగింది. ఓకే, నాకెందుకో రైస్ అవసరం లేదా అనిపిస్తోంది, దీంతోనే మొత్తం నిండిపోయింది అసలు. అది రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారో? ఒక కప్పుడు తీసుకున్నారా? ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టారా రైస్? ఏంటి, బాస్మతినా నార్మల్? బాస్మతి. ఓకే, ఇక్కడ ఎలా అండి మీకు కాలక్షేపము? ఫ్రెండ్స్ ఉంటారండి. ఓకే, బాగుంటుందా? అందరూ కలిసి బాగుంటారా? ఫ్రెండ్లీగా ఉంటారు. సాల్ట్ అండి టేస్ట్ సరిపడా. ఓకే, అన్ని వెజిటబుల్స్ అవన్నీ వేసారు, సరిపోతుంది అంటారా సాల్ట్? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రైస్ వేసుకోవడమేనా? వెజిటేబుల్స్ అన్ని వేగాయండి ఆయిల్లో, ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఓకే, మీరు బాగా సరదాగా ఉండేలా ఉన్నారండి. సో 1 కప్పు రైస్కి ఎంత వాటర్?
ఒక కప్పున్నర. చాలా కప్పున్నర సరిపోతుంది. మాడిపోతుందా ఇదేమైనా? లేదు లేదు. సో ఇంకా విజిల్ కి పెట్టేయడమేనా కుక్కర్? స్టీమ్ వచ్చేంత వరకు చూడాలి. ఎన్ని విజిల్స్ రావాలి? ఒక విజిల్ 2 విజిల్ అయిపోతుంది. సరిపోతుంది కదా బాస్మతి రైస్. బాస్మతి రైస్ కనుక. ఓకే సరే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి లక్ష్మి గారు ప్రిపేర్ చేసిన మీల్ మేకర్ వెజిటబుల్ బిర్యానీ తయారు చేసే విధానం మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఈ కప్పు సైజులో అన్ని కూరగాయలు మన దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో, క్యారెట్, అలాగే ఆలు, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్, ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక కప్పెడు తీసుకున్నారు. సో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి లాస్ట్లో మీల్ మేకర్ వేసి దాంట్లో తగినంత ఉప్పు, మసాలా దినుసుల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత దాల్చిన చెక్క, ఇవన్నీ బాగా దంచుకున్న పొడి ఇవన్నీ కూడా వేసి ఆ తర్వాత బాస్మతి రైస్, 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి దానికి సరిపడా అంటే 1 కప్పెడు బాస్మతి రైస్ తీసుకున్నారు కాబట్టి 1.5 కప్పు వాటర్ని తీసుకొని కుక్కర్లో వేసి అన్నీ బాగా కలిసేలాగా దాన్ని చక్కగా కలిపి ఆ తర్వాత విజిల్ వచ్చేలాగా పెట్టారు. సో ఒక విజిల్ రావాలి అంటున్నారు, మరి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే మేడం, రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ కూడా ఆఫ్ చేసేసారా? సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? బౌల్లో తీసుకో. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో అన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయా? బాయిల్ అయిపోయింది. పర్లేదా? బాయిల్ అయిపోయాయండి అన్ని. బాయిల్ అయిపోయాయి, పర్లేదు, ఉడకపోయినా బాగా ఉంటాయి. ఉడికినాయని బాయిల్ అయ్యాయని చెప్తున్నాను. ఓకే. స్వాతి గారు, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, కొత్తిమీర గార్లిష్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో కొత్తిమీర వేశారు, గార్లిష్ ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి లక్ష్మి గారు ప్రిపేర్ చేసిన మీల్ మేకర్ వెజిటబుల్ బిర్యానీ నా చేతితో రెడీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ముందు చాలా వేడిగా ఉంది, బరువుగా ఉంది. సో లెట్ మీ కీప్ ఇట్ హియర్. సో నాకు మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం, దాంతో తింటున్నాను అందుకే. చాలా టేస్టీగా ఉంది, నా నోరు కాలిపోతుంది అసలు. చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఉప్పు పడితే బాగుండు, అయినా కూడా అంటే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటాం కదండి సాల్ట్ అయితే. సో కమ్మగా ఉంది మొత్తానికైతే. అవన్నీ మసాలా దినుసులు వేశారు కాబట్టి కారం ఉంటుందేమో, ఘాటుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏమీ లేదు. చాలా టేస్టీగా ఉంది. అండ్ మీల్ మేకర్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో మొత్తానికి మీల్ మేకర్ వెజిటబుల్ బిర్యానీ సూపర్.